హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం 2025కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసాం. కరెంట్ అఫైర్స్ 1st, 2nd జనవరి. ఇప్పుడు 3rd, 4th, 5th అంటే యాజ్ అండ్ డే ఇది సెకండ్ వీడియో అనమాట. ఆల్ ది వీడియోస్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు రాసుకుంటారో, లేకపోతే పీడిఎఫ్ నేను పెడతాను వీక్లీ కానీ, లేకపోతే మంత్ ఎండింగ్ కానీ. సో మోర్ సఫిషియంట్, నేను ఆల్ పేపర్స్ని ఫాలో అవుతూ మీకు సఫిషియంట్ డేటా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవ్వడం జరుగుతుంది. టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బర్నింగ్ ఇష్యూస్, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీక్లీ 2 or 3 వీడియోస్ కరెంట్ అఫైర్స్ వస్తే రిమైనింగ్ డేటాకి సంబంధించి సబ్జెక్ట్ కానీ మోటివేషన్ కానీ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024కి రీసెంట్గా ప్రకటించారు మనకి. సో ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అనేవాళ్ళు, దాని పేరు మార్చారు మోడీ గారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్, హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఇన్ ఇండియా. సో ఇవి ముఖ్యంగా నలుగురికి ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం డిక్లేర్ చేస్తారు, నలుగురికి ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా శ్రీ గుగేష్ డి, చెస్ గుగేష్ మనకు తెలుసు, యంగ్ ఏజ్లోనే వాళ్ళ సిస్టర్ కూడా మనకి ఈ యంగ్ ఏజ్లోనే వరల్డ్ ఛాంపియన్ అనిపించుకున్నాడు గుగేష్. అలాగే శ్రీ హర్మన్ప్రీత్ సింగ్ హాకీకి ఇచ్చారు. సో ఈయన కూడా హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్. అలాగే శ్రీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. అలాగే మను బకర్ షూటింగ్. వీళ్ళందరూ కూడా మనకి ప్యారిస్ ఒలింపిక్స్లోనే బాగా ప్రతిభ కనపరిచిన వాళ్ళు అనమాట. వాళ్ళకి ఎక్కువ పట్టం కట్టారు. ఈ నలుగురికి కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా మనకి అర్జున్ అవార్డ్స్ తర్వాత నెక్స్ట్ అర్జున్ అవార్డ్స్ ఈసారి 32 మెంబర్స్కి మనకి ఇచ్చారు. దాంట్లో 2 తెలుగు వాళ్ళు ఉండడం గర్వకారణం మనకి. దాంట్లో మీ జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నం. ఇక్కడ 2024లో ఒలింపిక్స్ హార్డిల్స్లో మనకి ప్యారిస్ జరిగిన ఒలింపిక్ హార్డిల్స్లో క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్ ఈ అమ్మాయి అనమాట, జ్యోతి ఎర్రాజీ. అలాగే 100 మీటర్స్ 600 మీటర్స్ హార్డిల్స్లో నేషనల్ రికార్డు. అలాగే 2023లో ఏషియన్ అథ్లెటిక్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇవన్నీ ఆమె రికార్డ్స్ అనమాట, అందుకే ఇచ్చారు. సో ఇవి కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. మళ్ళీసారి చెప్తున్నాను, జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నం. అలాగే 2024లో హార్డిల్స్లో ఇది అథ్లెటిక్స్లో ఒక గేమ్ అనమాట. ప్యారిస్ ఒలింపిక్స్లో క్వాలిఫై అయిన ఫస్ట్ ఇండియన్. అలాగే 2023లో ఏషియన్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్. 60 మీటర్లో 100 మీటర్లో హార్డిల్స్లో నేషనల్ రికార్డు ఈమె పేరున ఉందన్నమాట. అలాగే మిస్ అన్ను రాణి ఈమె కూడా అథ్లెటిక్సే. మిస్ నీతు బాక్సింగ్లో ఇచ్చారు. స్వాతి బాక్సింగ్లో ఇచ్చారు. వంతిక అగర్వాల్ చెస్లో ఇచ్చారు. సలీమా టేటే హాకీలో ఇచ్చారు. శ్రీ అభిషేక్ హాకీలో ఇచ్చారు. సంజయ్ హాకీలో ఇచ్చారు. శ్రీ హర్మన్ప్రీత్ సింగ్ గారు హర్మన్ ఏమో ఖేల్ రత్న హాకీ. ఇది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా ఇంపార్టెంట్. అలాగే శ్రీ సుఖజీత్ సింగ్ హాకీ. చాలామంది హాకీ ఉన్నారు చూడండి, మ్యాక్సిమం హాకీ ఉన్నారు ఇక్కడ. ఓకే, అర్జున్ అవార్డ్స్లో. అదేవిధంగా మనకి శ్రీ రాకేష్ కుమార్ పారా ఆర్చరీ. శ్రీ ప్రీతి పాల్ పారా అథ్లెటిక్స్. జీవాంజీ దీప్తి వరంగల్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. ఒక ఆంధ్ర ఒక తెలంగాణ అమ్మాయికి అర్జున్ అవార్డులు వచ్చాయన్నమాట, జీవాంజీ దీప్తి. సో ఈమె వరంగల్. 2024 పారా అథ్లెటిక్స్లో గోల్డ్ వచ్చింది. ప్యారిస్ 2025 పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ వచ్చింది. 2023లో పారా ఏషియాలో గోల్డ్ వచ్చింది. 2024 ఓషియానాలో 2 గోల్డ్ వచ్చాయి అన్నమాట ఈమెకి. ఇది జీవాంజీ దీప్తి, తెలంగాణ అమ్మాయి జీవాంజీ దీప్తి అనమాట. సో ఇక్కడ మనకి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ కూడా, జీవాంజీ దీప్తి, జ్యోతి ఎర్రాజీ. సో ఇద్దరు తెలుగు వాళ్ళకి వచ్చింది పారా అథ్లెటిక్స్ అనమాట. అలాగే శ్రీ అజిత్ సింగ్ పారా అథ్లెటిక్స్. శ్రీ సచిన్ సర్జారావు కిలారి పారా అథ్లెటిక్స్. శ్రీ ధర్మంబీర్ పారా అథ్లెటిక్స్. శ్రీ పనవ్ సూర్ణ పారా అథ్లెటిక్స్. శ్రీ హెచ్ హొకాటోసేమా పారా అథ్లెటిక్స్. శ్రీ సిమ్రాన్ పారా అథ్లెటిక్స్. శ్రీ నవదీప్ పారా అథ్లెటిక్స్. అంటే హాకీ పారా అథ్లెటిక్స్లో మేజర్ అర్జున్ అవార్డ్స్ వచ్చినాయి, సింపుల్గా మనం చెప్పుకోవాలంటే. అదేవిధంగా శ్రీ నితీష్ కుమార్ పారా బ్యాడ్మింటన్. తులసిమాతి మురుగేషన్ పారా బ్యాడ్మింటన్. శ్రీ నిత్యాశ్రీ సుమంతి శివన్ పారా బ్యాడ్మింటన్. శ్రీ మనీషా రామ్దాస్ పారా బ్యాడ్మింటన్. శ్రీ కపిల్ పర్మార్ పారా జూడో. శ్రీ మోనా అగర్వాల్ పారా షూటింగ్. శ్రీ రుబీనా ఫ్రాన్సిస్ పారా షూటింగ్.
శ్రీ స్వప్నాలి సురేష్ కుషాలే షూటింగ్, శ్రీ సరబ్జోత్ సింగ్ షూటింగ్, శ్రీ అభయ్ సింగ్ స్క్వాష్, శ్రీ సజన్ ప్రకాష్ స్విమ్మింగ్, శ్రీ అమన్ రెజ్లింగ్, శ్రీ అమన్ రెజ్లింగ్. సో ఈ రెజ్లింగ్ అయితే ఒకరికే వచ్చింది, శ్రీ అమన్. ఓకేనా, పారా అథ్లెటిక్స్ హాకీలోనే అర్జున్ అవార్డ్స్ మనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, సో అదేవిధంగా మనకి అర్జున్ అవార్డ్ లైఫ్ టైమ్ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో శ్రీ సుచా సింగ్ అథ్లెటిక్స్, శ్రీ మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్. అలాగే ద్రోణాచార్య అవార్డ్స్ శ్రీ సుభాష్ రాణా పారా షూటింగ్, అలాగే శ్రీ దీపాలి దేశపాండే షూటింగ్, శ్రీ సందీప్ సంగ్వాన్ హాకీ. అదేవిధంగా మనకి లైఫ్ టైమ్ కేటగిరీ కోచ్లకు ఇచ్చారు. శ్రీ ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్, శ్రీ అర్మాండో యాంజినిలో కొలాకో ఫుట్బాల్, అలాగే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఇచ్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు ఇది. అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2024కి ఇచ్చారు. ఇది చండీగఢ్ యూనివర్సిటీ ఓవరాల్ విన్నర్ యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఫస్ట్ రన్నరప్ యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ అమృత్సర్ సెకండ్ రన్నరప్ యూనివర్సిటీ అనమాట. ఇవి మొత్తంగా మనకి అర్జున్ అవార్డ్స్. ఓకేనా, అలాగే ఇకపోతే తుంగభద్ర డ్యామ్ న్యూస్లోకి వచ్చింది మనకి. ఈ తుంగభద్ర డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే 1949-53లో దీన్ని బిల్డ్ చేశారు మనకి. అలాగే 132 TMCFT అయితే దాంట్లో 32 TMCFT లూజ్ అయ్యింది, కారణం సెడిమెంట్స్ అనమాట. దీన్ని రిపేర్ తీయాలంటే 1250 కోట్లు 12,500 కోట్లు అవుతుందట. 12,500 కోట్లు అవుతుందట మొత్తం తీయాలంటే. అందుకని నావల్లి అనే ప్లేస్లో రిజర్వాయర్ పెట్టి డైవర్ట్ చేద్దామా, ఈ కాస్ట్ పెట్టుకుంటే కొత్తదే వస్తుంది రిజర్వాయర్. సో బాగుంటుంది, ఇంకా ఎక్కువ ఇరిగేషన్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఇది ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, ఫ్లడ్ కంట్రోల్ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మధ్య యొక్క సమస్యగా మారింది. ఇది లార్జెస్ట్ స్టోన్ మెషనరీ డ్యామ్, నాన్ సిమెంట్ డ్యామ్ అంట. ఫస్ట్ ఏమో ముల్ల పెరియార్ నాన్ సిమెంట్ డ్యామ్, ముల్ల పెరియార్ డ్యామ్ అనమాట. తర్వాత ఇదే తుంగభద్ర. సో రాక్ బిల్ డ్యామ్ మన నాగార్జున సాగర్, కానీ సిమెంట్ వాడారు, కానీ నాన్ సిమెంట్ అంటున్నాడు వీడు. నాన్ సిమెంట్ అంటున్నాడు కాబట్టి నాన్ సిమెంట్ వాడిన ఫస్ట్ డ్యామ్ ఏది అంటే సో ముల్ల పెరియార్, తర్వాత తుంగభద్ర అన్నమాట. ఇప్పుడు మధురా ప్రెసిడెన్సీ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారనమాట. ఓకే, అందుకే న్యూస్లోకి వచ్చింది. అలాగే ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ 1991 ఇది న్యూస్లోకి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ ఇది ఈ సంవత్సరం రాబోయే క్వశ్చన్ అన్నింటిలో కూడా. ఎందుకంటే సంబాల్లో యూపీలో ఇష్యూ జరుగుతుంది, 4 చనిపోయారు. అది హరిహర టెంపుల్ ఉండేది, దాన్ని తీసేసి జామా మసీద్ పెట్టారు ఇప్పుడు అని చెప్పి ఇది కోర్టులో కూడా ఉంది. సో అందుకని న్యూస్లోకి వచ్చింది సంబాల్. అలాగే బంగ్లాదేశ్ మనకి యూనస్, అక్కడ ఈయన నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా. ఈ యూనస్ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు, అక్కడ ఉన్న బుక్స్ అన్ని చేంజ్ చేసేసారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ చేంజ్ చేశాడు, జియావుర్ రెహమాన్ ఆర్మీ జనరల్ని ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ది నేషన్గా పెట్టారు. అంతకుముందు షేక్ మజబూర్ రెహమాన్ ఉండేవారు అనమాట, ఆయన తీసేసి ఈయన పెట్టారనమాట. బంగ్లాదేశ్కి 1971లో ఇండిపెండెన్స్ వచ్చింది. పాక్తో మనం కూడా యుద్ధం చేసాం బంగ్లాదేశ్ ఇష్యూలు అనమాట. సో అందుకని యూనస్ ఇప్పుడు బంగ్లాదేశ్ షేక్ హసీనా తర్వాత ఎవరు వచ్చారు మనకి, యూనస్ కదా అక్కడ గవర్నమెంట్, టెంపరీ గవర్నమెంట్, ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అలాగే ఐఐటి బాంబే ఐడెంటిఫైడ్ బ్యాక్టీరియా దట్ కెన్ కన్స్యూమ్ టాక్సిక్ పొల్యూటెంట్స్ ఇన్ సాయిల్, బూస్ట్ క్రాప్ ఈల్డ్. వండర్ఫుల్. అయితే నాన్ బయోడిగ్రేడబుల్ ఉంటాయో టాక్సిక్ ఉంటాయో అవన్నీ కూడా తినేస్తుంది. నాన్ బయోడిగ్రేడబుల్ ఉన్నవి క్రాప్కి మేలు చేస్తుందట. అది జెనిరా సూడోమోనాస్ ఎసినోటో బ్యాక్టీరియా, ఈ 2 బ్యాక్టీరియాలు కూడా భూమిలో బ్రేక్ డౌన్ అరోమాటిక్ కాంపౌండ్స్, తద్వారా క్రాప్ ఈల్డింగ్ పెరుగుతుందన్నమాట, పొల్యూషన్ తగ్గుతుంది, సాయిల్ పొల్యూషన్ కూడా. సో వండర్ఫుల్ ఐఐటి ముంబై రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఐఐటి గౌహతి డెవలప్డ్ ఇంజెక్టబుల్ హైడ్రోజన్ జెల్ ఫర్ టార్గెటబుల్ బ్రెస్ట్ క్యాన్సర్. మనం కీమోథెరపీ చేస్తున్నాం కదా, ఆ కీమోథెరపీ అడ్వాన్స్డ్ అనమాట, హైడ్రోజన్ జెల్ థెరపీ డైరెక్ట్లీ ఇంజెక్టెడ్, తద్వారా ఏమవుతుంది ఎర్లీ హీలింగ్ అవుతుంది పేషెంట్ అనమాట. ఓకే, ఇది ఐఐటి గౌహతి వాళ్ళు. వండర్ఫుల్. తెలంగాణ టోటల్ వెహికల్స్ న్యూస్లోకి వచ్చే 1.71 crores, ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం ఉందట. వండర్. అందుకే ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం వాహనాలు తెలంగాణలో 1.71 crores, 2 వీలర్స్ 1.25 crores, మోటార్ కార్స్ 23,09,000, అలాగే ట్రాక్టర్స్ ట్రైలర్స్ తర్వాత స్థానంలో ఉన్నాయి, గుడ్స్ కెరియర్స్ తర్వాత స్థానం, ఆటో రిక్షాస్ తర్వాత స్థానం, మోటార్ కార్స్ తర్వాత స్థానం, తర్వాత స్కూల్ విద్యా సంస్థల బస్సులు. ఈ సీరియల్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ సీరియల్. ఓకేనా, ఇది
నిన్న న్యూస్లోకి వచ్చింది. అలాగే మనం చూస్తే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. వీళ్ళు దీంట్లో ఏం చెప్పారంటే ప్రతి 20 మందిలో ఒకరు చిన్నారులు బిలో 1 year రేర్ డిసీజ్ తోటి మనకి బాధపడుతూ చనిపోతున్నారట. వరల్డ్లో అలా 35 crores అట సఫర్ అయ్యింది. ఇండియాలో 7.2 crores అట. ఇండియా ఎక్కువ ఉంది. 1 year బిలో వాళ్ళు జస్ట్ 50% రేర్ డిసీజ్ తోటి చనిపోతున్నారట. అరుదైన వ్యాధులు. 1 సంవత్సరంలోపు చనిపోయే పిల్లల్లో 50 మరణాలు అరుదైన వ్యాధులతో చనిపోతున్నారట. అది సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్ ఇది హైదరాబాద్లో ఉంది. వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇన్ ఏపీ సోలార్ విండ్ బ్యాటరీ సిస్టమ్ స్టోరేజ్లో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు. ఈ 3 ప్రాజెక్టుల్లో కలిపి ఒకే చోట నిర్మిస్తున్న ప్రాజెక్టు మన ఏపీ అనమాట. సో ఇంటిగ్రేట్ చేయడం. నంద్యాల వైఎస్ఆర్ డిస్టిక్లో 119 మెగావాట్స్ విండ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలులో టాటా వాళ్ళు 400 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కర్నూలులో హొసూరు, పెద్ద హుల్లి ఈ ప్లేసెస్లో కర్నూలు జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారనమాట. అందుకే న్యూస్లోకి వచ్చింది. అలాగే సోషల్ మీడియా యూటిలైజేషన్లో ఎలక్షన్ సమయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తున్న రాష్ట్రాల్లో జార్ఖండ్ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2 అట. ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందనమాట. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఓకే. సో అదేవిధంగా మనం చూస్తే సర్గోసి బోర్డు ఏర్పాటు చేస్తారు. దాంట్లో విధి విధానాలు ఉంటాయి. సో మెంబర్స్గా కడియం కావ్య తెలంగాణ వరంగల్ ఎంపీ ఆమె మెంబర్గా ఉన్నారు. భారతీ పార్తీ లోక్సభ మధ్యప్రదేశ్ ఆమె మెంబర్గా ఉన్నారు. కవిత పాటీదార్ రాజ్యసభ మెంబర్ ఆమె కూడా మెంబర్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశే. రాజ్యసభ లోక్సభ వీళ్ళేమో లోక్సభ. వీళ్ళ ముగ్గురు కూడా సర్గోసి బోర్డులో. సర్గోసి అంటే పిల్లలు లేని వాళ్ళు వేరే మదర్ రూమ్లో తమ వీరికణాలు దానం చేసి అండాన్ని పెంచుకోవడం అనమాట. దానికి విధి విధానాలు ఉన్నాయి. ఆ బోర్డులో వీళ్ళు ముగ్గురు పెట్టారనమాట. తెలంగాణ నుంచి కడియం కావ్య ఉన్నారు. అలాగే బెంగళూరు మైసూరు కారిడార్ ల్యాండ్ అక్విజిషన్లో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. జడ్జిమెంటు 44 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రైట్ టు ప్రాపర్టీని రిమూవ్ చేసినప్పటికీ 1978లో ఇది 300Aలో పెట్టినప్పటికీ ఇది వెల్ఫేర్ రైట్ అంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదు. సో వాళ్ళకి ఆ ఆస్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన ప్రతిఫలం చెల్లించి అప్పుడు మీరు అక్విజిషన్ చేయాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ హబ్గా తెలంగాణను చేస్తారట. 2030కి 20,000 మెగావాట్లు, 2035కి 31,089 మెగావాట్స్ టార్గెట్గా పెట్టుకుని కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోవడం జరిగిందనమాట. అలాగే సీ స్విమ్మింగ్ 52 సంవత్సరాల ఒక ఉమెన్ మనకి 3 పదుల వయసులో కూడా మనం ఎందుకు అనుకున్న ఈ రోజుల్లో 52 years ఉమెన్ గోలి శ్యామల విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈమె స్విమ్మింగ్ చేసుకుంటూ మనకి 150 kilometers స్విమ్మింగ్ చేసి రికార్డు నెలకొల్పారు. అందుకే న్యూస్లోకి వచ్చింది. అంతకుముందే పాంబన్ సముద్రంలో లక్షద్వీప్స్లో కూడా ఆమె ఈదడం జరిగిందనమాట. ఓకేనా. సో అందుకే న్యూస్లోకి వచ్చి గోలి శ్యామల. అలాగే ఏపీలో 7 ఎయిర్పోర్ట్స్ కొత్తగా కడుతున్నారు. కుప్పం, దగదుర్తి, అలాగే తాడేపల్లిగూడెం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని అన్నవరం మధ్యలో ఒంగోలు 7 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. కొత్త ఎయిర్పోర్ట్స్ ఆంధ్రాకి సంబంధించి. అలాగే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ 80,112 కోట్లు. దీంట్లో వాటర్ ఫెసిలిటీ అట 8 మిలియన్లు అంటే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల్లో సాగునీరు. వండర్ఫుల్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు. గోదావరి కృష్ణ ఇంటర్లింకింగ్ అనమాట ఇది. దాంట్లో సెగ్మెంట్ 1 పోలవరం నుంచి కృష్ణా రివర్కి డైవర్ట్ చేయాలి వాటర్ని. ఆ తర్వాత ఏం చేయాలి, బొల్లాపల్లి పల్నాడు జిల్లాలో ఉంది, బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మించాలి. 26,000 కోట్ల పైన అవుతుంది. తర్వాత మూడోది ఏంటి, బొల్లాపల్లి నుంచి బనకచెర్ల కర్నూలు జిల్లా డైవర్ట్ చేయాలి వాటర్ని. ఈ తెలంగాణ గవర్నమెంట్ సాధ్యాలు ఎలా ఉంటే మనకైనా లాస్ జరుగుతుందని దాని మీద పరిశోధన చేయమని చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ ఉన్నప్పుడే ఒక 1/2 TMC FTని 60 రోజుల్లో మనకి మొత్తం 90 TMC FTని డైవర్ట్ చేయాలన్నమాట. 1.5 TMC FT రోజుకి చెప్పిన అది జైపాల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టారు దానికి, పాలమూరు రంగారెడ్డికి. జైపాల్ రెడ్డి అంటే మనకి మామ అవుతాడు ఎవరు, రేవంత్ రెడ్డికి అనమాట. సో అలాగే ఏదుల వనపర్తి నుంచి దిండికి డైవర్ట్ చేస్తారు. నల్గొండ దిండికి నీళ్లు డైవర్ట్ చేయాలి అనమాట. ఏదుల ఎక్కడుందో రిజర్వాయర్ వనపర్తిలో ఉంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది పాలమూరు రంగారెడ్డి. మొత్తం 7 రిజర్వాయర్స్ ఉంటాయి. దాంట్లో 1 ఆఫ్ ది రిజర్వాయర్ ఏదుల. అలాగే HMPV హ్యూమన్ మెటోన్యూమో వైరస్ ఇది రెస్పిరేటరీ వైరస్ చైనాలో స్ప్రెడ్ అయింది. ఇది యాక్చువల్గా ఫస్ట్ ఎప్పుడు స్ప్రెడ్ అయింది,
2001లో అనమాట. చైనా హాస్పిటల్ని క్రికెట్ ఆడి ఇండియాలో లేదని చెప్తున్నారు అది వ్యాధి. చూడాలి, అది కూడా ఫస్ట్ కరోనా కూడా అలాగే చెప్పారు. అలాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో ఏకంగా 6 మంది మన ఎన్ఆర్ఐలు ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. గ్రేట్ థింగ్ టు అవర్ పీపుల్. అండ్ అమీ బెరా, అలాగే సుహాస్ సుబ్రహ్మణ్య, అలాగే మరి ప్రమీల జైపాల్, అలాగే రోకన్నా, అలాగే ఆర్ఓ ఖన్నా, అలాగే శ్రీ థానేదార్ రాజా కృష్ణమూర్తి. వీళ్ళు 6 కూడా మనకి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. లేని వారు ఎవరైనా ఇస్తాడనమాట, చాలా బాబీ జిందాల్ ఇస్తాడు లేకపోతే. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ 6 మంది కూడా. అదేవిధంగా మణిపూర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లా ఛార్జ్ తీసుకున్నారు. వెంటనే మీటింగ్ కండక్ట్ చేసి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రయోగించండి అని చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. అలాగే క్రూయిజ్ టెర్మినల్ అండమాన్లో 72,000 కోట్లతో నిర్మించబోతున్నారు. వరల్డ్ అంటే మన ఇండియాకి మొత్తం అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మొత్తం అన్నీ అక్కడే. క్రూయిజ్ టెర్మినల్ అనమాట. పెద్ద పెద్ద షిప్లన్నీ అవుతాయి. అలాగే PSLV-60 December 30 పంపించాము. 24 ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ పంపించాము. దాన్ని స్పాడెక్స్ మిషన్ అంటాం. దీంట్లో పోయం PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ మిషన్. దీని ద్వారా మనం ఒక రోబోటిక్ ఆర్మ్ పంపించాం. దాంట్లో కౌపీ సీడ్స్ సక్సెస్ఫుల్గా పెరగడం జరిగిందనమాట. కౌపీ సీడ్స్ సక్సెస్ఫుల్గా పెరిగాయి అనమాట. అంటే స్పేస్లో కూడా మనం క్రాప్స్ ఈల్డింగ్ చేయొచ్చు, కల్టివేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ప్రయోగాలు అనమాట. భూమిని నాశనం చేశారు, ఈ స్పేస్ని కూడా చేస్తారనమాట. అలాగే INS తరిణి, ఇది ఉమెన్ సర్కమ్ నావిగేషన్. అంటే ఏంటంటే ప్రపంచానికి సెయిలింగ్ అనమాట, ప్రపంచం చుట్టూ రావడం. ఇద్దరు ఆడాళ్ళు, లెఫ్టినెంట్ దిల్నాకి, లెఫ్టినెంట్ రూపా, వీళ్ళు ఇంతకుముందు కూడా రికార్డే INS తరిణిలో. అలాగే చిదంబరం రీసెంట్గా చనిపోయారు, న్యూక్లియర్ సైంటిస్ట్, పాస్ అయ్యే. 1974-1998లో ఆపరేషన్ మనకి బుద్ధా లాఫింగ్ ఆర్ స్మైలింగ్ ఆర్ శక్తి 98లో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఆయన 2002-2008 వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వైజర్గా కూడా పనిచేశారు. సో గొప్ప వ్యక్తి చనిపోవడం బాధాకరం. ఆయన చిదంబరం వయసు రీత్యా, వృద్ధాప్య రీత్యా కారణాలతో చనిపోయారు అనమాట. సైంటిస్ట్, న్యూక్లియర్ సైంటిస్ట్. అలాగే అరీఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్ గవర్నర్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారు అనమాట. ఇవి మనకి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. అలాగే టుమారో బ్యాచ్ అంటే January 6 బ్యాచ్. సో గ్రూప్ డి కావచ్చు, AWG కావచ్చు, AE కావచ్చు, మనకి ఏ ఎగ్జామ్ ఏదైనా రూపా IAS అకాడమీ ఒకసారి కోచింగ్ తీసుకుంటే మీ లైఫే టర్న్ అయిపోతుంది. ఇంకెక్కడ కూడా మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో బాటమ్ టు టాప్ ఇంటిగ్రేట్ చేయబడుతుంది, ఆల్ ఎగ్జామ్స్కి పనికి వస్తుంది. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు రూపాయి నెంబర్కి 9121 644 146. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.